ఇప్పుడు మనం ఇదే అభ్యాసం అంటే వృత్తాల చుట్టుకొలత సంబంధించి అభ్యాసం 5 నుండి 5వ లెక్క టెక్స్ట్ బుక్స్ నుంచి చేయబోతాం. చూద్దాం. ఒక వృత్తం యొక్క చుట్టుకొలత 33 సెంటీమీటర్లు, దాని వ్యాసమును కనుగొనము అన్నాడు. ఇక్కడ చుట్టుకొలత ఇచ్చాడు, వ్యాసాన్ని కనుగొమన్నాడు. అంటే వ్యాసం ఇచ్చినప్పుడు చుట్టుకొలత ఏ విధంగా కనుక్కుంటామని మనకు గుర్తు రావాలి. వ్యాసం ఇచ్చినప్పుడు చుట్టుకొలత ఏ విధంగా కనుక్కుంటాం చూడండి. వ్యాసము డి అనుకుందాం. వ్యాసం డి అనుకుంటే దాని యొక్క చుట్టుకొలత ఎంత అవుతుంది? పై ఇంటూ డి అయినా, పై ఇంటూ డి. ఇది వృత్తానికి సంబంధించిన చుట్టుకొలత యొక్క కాన్సెప్ట్ వీడియో ఎంత ముందు చెప్పినప్పుడు అందులో చెప్పాను, మీరు కావస్తే చూడొచ్చు. ఓకే, సో కాబట్టి వ్యాసం ఎంత? డి అయినప్పుడు దాని యొక్క చుట్టుకొలత, వృత్తం యొక్క చుట్టుకొలత ఎంత అవుతుంది? ఓకే, పై డి. ఓకే, పై డి. ఓకే, పై డి అంటే ఇప్పుడు ఈ పై డి అనేది చుట్టుకొలత, దీని యొక్క విలువ 33 ఇచ్చాడు కాబట్టి ఈ రెండింటిని సమానం చేయొచ్చు. రైట్. సో కాబట్టి పై డి ఈక్వల్ టు చూసుకోండి, పై డి ఈక్వల్ టు 33. అయితే ఇక్కడ మళ్ళీ ఒక ఆలోచన ఏంటి అంటే ఇక్కడ పై యొక్క విలువ 3.14 తీసుకోవాలా, 22/7 తీసుకోవాలా? ఏం లేదు, ఇక్కడ 33 ఉంది కదా, ఇక్కడ 33 ఉంది. ఒకవేళ ఇక్కడ 22/7 తీసుకుందాం అనుకోండి, ఈ 22 కిందకు వస్తుంది. 22, 33 రెండు 11 యొక్క గుణిజాలు, అంటే 11తో కొట్టేసే అవకాశం దొరుకుతుంది మనకి. 11తో క్యాన్సిలేషన్ అవకాశం దొరికినప్పుడు సింప్లిఫై అవ్వడానికి ఈజీ ఛాన్స్ ఉంటుంది. 3.14 పెట్టినట్లయితే పెద్ద గుణకారం వచ్చేస్తుంది, మల్టిప్లికేషన్ పెరిగిపోతుంది. బెటర్ ఇక్కడ కూడా ఏంటి, పై విలువ 22/7 తీసుకోవడమే ఇక్కడ కూడా బెస్ట్ అని నా సజెషన్. సో కాబట్టి ఏంటవుతుంది ఇక్కడ మనకి పై విలువ 22/7 ఇంటూ డి ఈక్వల్ ఎంత? 33. ఓ పని చేద్దాం, డి ఈక్వల్ టు డి విలువ కావాలి కాబట్టి కరెక్ట్గా డీని చేసినట్లయితే ఈ 7 అనేది ఇటు భాగిస్తుంది, ఇటు గుణిస్తుంది, ఇటు వస్తే గుణిస్తుంది. అలాగే 22 అనేది ఇటు వస్తే భాగిస్తుంది, అంటే బై. ఇప్పుడు 11, 33, 11, 22 చూస్తే మీకు తెలియాల్సింది ఏంటంటే 11వ టేబుల్తో కట్ అవుతుంది. 11 3, 11 2. ఇక్కడ ఏం మిగిలింది? 7, 3 మిగిలింది. 7 × 3 ఎంత? 21. బై కింద ఎంత మిగిలింది? 2. 21/2 అంటే ఎంత? 21లో సగం 10.5గా, లేదా 2 10లు 20. ఇంకా పాయింట్ పెడితే 1 మిగిలింది, పాయింట్ పెడితే 0.5 అంటే 10.5 అంటే 10.5 సెంటీమీటర్స్. ఓకే, అంటే దీని వ్యాసం విలువ ఎంత వచ్చింది? 10.5 సెంటీమీటర్స్. అయితే ఈ లెక్క వల్ల ఎవరైనా తెలియని వాళ్ళకి, కొత్త వాళ్ళకి కలిగే అవగాహన ఏంటి? అవగాహన కాదు, గుర్తుకు తెచ్చుకోవడం అవుతుంది. ఏంటో జ్ఞాపకం తెచ్చుకోవడం అవుతుంది. ఒకవేళ వ్యాసం ఇచ్చినప్పుడు పై ఇంటూ డి అనేది వృత్తం యొక్క చుట్టుకొలత, వ్యాసార్థం ఇచ్చినప్పుడు 2π × r అనేది దాని యొక్క చుట్టుకొలత. ఓకే, పై ఇంటూ డి అంటే వ్యాసం ఇచ్చినప్పుడు చుట్టుకొలతకి ఫార్ములా. ఓకే, సో కాబట్టి నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు మళ్ళీ వృత్తం చుట్టుకొలతల నుంచి 7th క్లాస్ 5వ అభ్యాసం నుండి 6వ లెక్క చూద్దాం. ఒకసారి చూడండి. 35 సెంటీమీటర్ల వ్యాసార్థం గల ఒక చక్రం ఎన్ని చుట్లు తిరిగినా 660 సెంటీమీటర్ల దూరాన్ని ప్రయాణించును. ఓకే, సో ఇప్పుడు మీకు తెలియాల్సింది ఏంటంటే ఇంతకుముందు నేను వృత్తం చుట్టుకొలత బేసిక్ చెప్పినప్పుడే నేను మీకు ఒక విషయం చెప్పాను. ఒక చక్రం ఉంది, ఒక చక్రాన్ని దొర్లించాలి, రోలింగ్ ఆఫ్ ఎ వీల్. ఓకే, దొర్లించేటప్పుడు ఒక చక్రం ఉంది, ఇలా చక్రాన్ని దొర్లిస్తే ఓకే, చక్రం పోయే దూరం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామంటే, సపోజ్ చక్రం మీద ఒక మార్క్ వేసుకుంటాం, ఒక స్థానం మీద మార్క్ వేసుకుని అది అక్కడి నుంచి భ్రమణాన్ని ఇక్కడ నేలను తాకే బిందువు ఉంది కదా చక్రం, ఆ నేలను తాకే బిందువు వద్ద ఒక చిన్న పాయింట్ పెట్టుకున్నాం. పాయింట్ పెట్టుకుని చక్రాన్ని దొర్లించడం మొదలెట్టాం, అంటే తిప్పడం మొదలెడితే మళ్ళీ అది అదే స్థానాన్ని చేరుకున్నప్పుడు ఒక భ్రమణం పూర్తయినట్టు అవుతుంది. అంటే ఇక్కడ ఒక మార్క్ పెడితే ఆ మార్క్ మళ్ళీ అలాగ తిరిగి వచ్చి అదే స్థానానికి చేరింది అంటే ఒక భ్రమణం అయింది, అంటే ఒక చుట్టు తిరిగింది. ఒక చుట్టు తిరిగేటప్పటికి చక్రం ఎక్కడే ఉంటుందా? ముందుకు పోతుందా? ముందుకు పోతుంది. ఎంత దూరం ముందుకు పోతుంది అంటే దీని చుట్టుకొలత పైన ఉండే ప్రతి బిందువు దీన్ని స్పృశిస్తుంది కదా సర్ఫేస్ని. కాబట్టి అలా స్పర్శించడం వల్ల అన్ని బిందువులు తాకి మళ్ళీ మొదటి బిందువుకి వచ్చేసే వరకు అది ముందుకెళ్తుంది ఒక భ్రమణం పూర్తయినప్పటికీ. అంటే దాని అర్థం ఏంటి? దీని చుట్టుకొలత ఎంతైతే ఉన్నదో, ఓకే, దీని చుట్టుకొలత ఎంతైతే ఉందో అంత దూరం ముందుకు పోయింది. ఇది ఒక భ్రమణానికి. మరి 2 భ్రమణాలకైతే
ఒక భ్రమణానికి ఒక భ్రమణానికి దాని చుట్టుకొలతతో సమానమైన దూరాన్ని ప్రయాణించింది. మరి 2 సార్లు భ్రమణం చెందినప్పుడు 2 చుట్టుకొలతల సమానమైన తిరుగుతుంది. అలాగే 5 సార్లు తిరుగుతాను, 5 సార్లు తిరిగింది అనుకోండి, అప్పుడేమవుతుంది, 5 సార్లు చుట్టుకొలత వస్తే ఎంత అవుతుందో అంత దూరం వెళ్తుంది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఒక చక్రాన్ని దొర్లించేటప్పుడు అది పోయే దూరం అంటే చక్రము ప్రయాణించు దూరము ఈక్వల్ టు ఏంటి చెప్పండి, ఇక్కడ దాని యొక్క చుట్టుకొలత, ఓకే, దాని యొక్క చుట్టుకొలత ఇంటూ అది ఎన్నిసార్లు తిరిగిందో అంత దూరం వెళ్తుంది, అంతే కదా. ఒకసారి తిరిగినప్పుడు ఒక చుట్టుకొలత, 2 సార్లు తిరిగితే 2 చుట్టుకొలతలు, 3 సార్లు తిరిగితే 3 చుట్టుకొలతలు, అంటే 3 చుట్టుకొలతలకు సమానమైన దూరం వెళ్తుంది. 4 సార్లు తిరిగినప్పుడు 4 చుట్టుకొలతలకు సమానమైన దూరం ప్రయాణిస్తుంది. ఒకవేళ ఎన్నిసార్లు తిరిగితే ఎన్ని చుట్టుకొలతల సమానం అంటే అర్థం ఏంటి, దాని యొక్క చుట్టుకొలతను భ్రమణాల సంఖ్యతో గుణించగా మనకేమొస్తుంది అంటే ప్రయాణించిన దూరం వస్తుంది. అంటే ఇదేమవుతుంది, చక్రం ప్రయాణించే దూరం ఈక్వల్ టు అది చేసిన భ్రమణాల సంఖ్య ఇంటూ చుట్టుకొలత, అంటే వృత్తం యొక్క చుట్టుకొలత. ఓకే, ఇది ఇలాంటి సందర్భాల్లో మనకు ఉపయోగపడే ఫార్ములా. మళ్ళీ మరొకసారి చెప్తున్నాను, ఏంటి, ఒక చక్రం దాన్ని దొర్లించేటప్పుడు ఎంత దూరం ప్రయాణించింది అన్న విషయాన్ని ఏ విధంగా మనం కనుక్కోగలం అంటే దాని చక్రం యొక్క చుట్టుకొలతను అది చేసిన భ్రమణాల సంఖ్య చేత గుణిస్తే ఎంత పొడవైతే వస్తుందో. మళ్ళీ చెప్తున్నాను, చక్రం యొక్క చుట్టుకొలతను అది చేసిన భ్రమణాలు లేదా చుట్లు సంఖ్యను గుణిస్తే వచ్చేదే అది ప్రయాణించిన దూరం ఈక్వల్ టు భ్రమణాల సంఖ్య ఇంటూ చుట్టుకొలత. ఇదే మనకు ఇక్కడ ఉపయోగపడే ఫార్ములా అనుకుంటారో బేసిక్ కాన్సెప్ట్ అనుకుంటారో మీ ఇష్టం. సరే, ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటి, దాని చుట్టుకొలత ఇంటూ అంటే భ్రమణాల సంఖ్య ఇంటూ చుట్టుకొలత ఈక్వల్ టు ఏంటవుతుంది, అది ప్రయాణించిన దూరం అవుతుంది. సరే, ఇప్పుడు భ్రమణాల సంఖ్య అంతా తెలియదు, ఎన్ని భ్రమణాలను వాడే అడిగాడు. సో కాబట్టి సరే, ఇప్పుడు దీని నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు ఒకసారి చూడండి. సో చక్రం ప్రయాణించే దూరం ఈక్వల్ టు భ్రమణాల సంఖ్య ఇంటూ చుట్టుకొలత కదా. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, భ్రమణాల సంఖ్య కావాలి, అంటే ఎన్ని చుట్లు తిరగాలి అని అడిగాడు. అప్పుడు చుట్టుకొలతని ఇటు తీసుకురావాలనే కదా అర్థం, ఇటు గుణిస్తున్న చుట్టుకొలత ఇటు వస్తే భాగిస్తుందని కదా అర్థం. అంటే చక్రం చేసే భ్రమణాల సంఖ్య ఈక్వల్ టు చక్రం ప్రయాణించే దూరం బై ఏంటవుతుంది, చక్రం యొక్క చుట్టుకొలత. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని ఇలా సాల్వ్ చేయాలి మనం. ఓకే, సో కాబట్టి ఇది మీకు అర్థమైనట్టే కదా. సో చక్రం యొక్క ప్రయాణించిన దూరం బై ఓకే చుట్టుకొలత చేస్తే అది ఎన్ని చుట్లు తిరిగింది, ఎన్ని భ్రమణాలు చేసింది అన్న విషయం వస్తుంది. సరే, ఇప్పుడు చక్రం యొక్క ప్రయాణించిన దూరం ఎంత మనకి 660 సెంటీమీటర్స్ అన్నాడు. చుట్టుకొలత కావాలి, చక్రం యొక్క చుట్టుకొలత ముందు కట్టాలి కదా మనం. చక్రం యొక్క చుట్టుకొలత ఎంత అవుతుంది, 2πr. ఎందుకు, వ్యాసార్థం 35 సెంటీమీటర్లు ఇచ్చేసాడు కాబట్టి. ఓకే, వ్యాసార్థం 35 సెంటీమీటర్లు ఇచ్చేసాడు కాబట్టి ఇంకా 2πr ఉంటుంది. అని ఇప్పుడు చెప్పండి, చక్రం ప్రయాణించిన దూరం ఎంత అవుతుంది, భ్రమణాల సంఖ్య మనకు కావాలి కదా, భ్రమణాల సంఖ్య. ఓకే, భ్రమణాల సంఖ్య ఈక్వల్ టు చక్రం ప్రయాణించిన దూరం. చక్రం ప్రయాణించిన దూరం ఎంత, 660 సెంటీమీటర్లు వేసేయండి బై చక్రం యొక్క చుట్టుకొలత. చక్రం ఏ ఆకారంలో ఉంది, వృత్తాకారంలో ఉంది కాబట్టి దాని చుట్టుకొలత ఏమవుతుంది, 2πr. r అనేది వ్యాసార్థం, అంటే 2πr. r విలువ ఎంత ఇచ్చాం మనం, 35 ఇచ్చాం, వేసేయండి 35. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకుందాం. సింప్లిఫై చేయాలంటే మనం ఏం చేస్తాం, పై విలువ 22/7గా వేసుకోండి. ఎందుకు వేసుకోవాలి, ఇక్కడ 22/7 వేస్తే 7తో 35 కొట్టేయచ్చు కాబట్టి. అప్పుడు 660/2 ఇంటూ 22/7, పై విలువ 22/7 ఇంటూ 35 మనం ఇచ్చింది. ఓకే, ఇప్పుడు ఇది ఇలా మీరు గమనించారంటే ఇక్కడ 7 అనేది హారంలో ఉంది, ఇక్కడ 11లో ఉంది, ఈ కింద భాగంలో 11లో ఉంది. సో 7తో కొట్టేస్తే ఎన్నిసార్లు పోతుంది, 7 5లు పోతుంది, అంటే ఇక్కడ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మీరు దీన్ని భాగించండి. చూడండి,
ఇక్కడ 5 ఇంటూ 2 ఎంత అవుతుంది? 10 అవుతుందా లేదా? ఒకసారి చూడండి, దీనిలో సింప్లిఫై చేసి చెప్పేస్తాను. 660 బై ఈ 5ని ఈ 2 చేత గుణించండి, 10 అయింది కదా, ఇంటూ 22 అంతే కదా మిగిలింది. 5 2 10, ఇక్కడ మిగిలిపోయిన 22. ఇప్పుడు చూడండి, 10 ఉండడం వల్ల 0 కొట్టేయచ్చు. 66ని 22తో కొట్టేస్తే ఎంత మిగులుతుంది? 22 3 66, అంటే 22 3s are 66. కాబట్టి ఎన్నిసార్లు పోతుంది? 3 సార్లు పోతుంది. అంటే ఫైనల్ ఆన్సర్, ఇవన్నీ క్యాన్సిల్ చేయగా వచ్చిన ఫైనల్ ఆన్సర్ ఏంటైంది? 3. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 660 వేసేసాం, ఇక్కడ 7 5లు 35 కొట్టేసాం, ఇక్కడ 5 ఉంది, 22 ఉంది, 2 ఉంది, 5ని 2 చేత గుణించాం 10, 22 వేసేసాం. 10 ఉండడం వల్ల 0ని కట్ చేశాను. 66 పైన 22 కింద ఉంది, 22 3 66, కాబట్టి 3 ఆన్సర్. అయితే ఈ 3 అనేది ఏంటి? భ్రమణాల సంఖ్య కదా, కాబట్టి ఎన్నిసార్లు చుట్టాలి? ఇది 3 సార్లు తిరిగితే ఓకే అది 660 సెంటీమీటర్లు ప్రయాణిస్తుంది. ఇక్కడ మనకి ఈ 3 సార్లు ఏంటి? 3 భ్రమణాలు చేయాలి, అంటే 3 చుట్లు తిరిగితే, అంటే 35 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన చక్రం అనేది 3 సార్లు తిరిగినట్లయితే అది 660 సెంటీమీటర్ల పొడవుని లేదా దూరాన్ని నేలపైన ప్రయాణిస్తుంది. అది దాని ఆన్సర్. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఈ లెక్కలో మీరు కొత్తగా నేర్చుకున్న అంశం ఏంటి అంటే, ఒక చక్రాన్ని దొర్లించేటప్పుడు లేదా ఏదైనా ఒక స్తూపాకార వస్తువుని దొర్లించేటప్పుడు అది ప్రయాణించే దూరం ఎంతకి సమానం అవుతుంది? అది చేసే భ్రమణాల సంఖ్య మరియు దాని చుట్టుకొలతల లబ్ధం. ఓకే, సో ప్రొడక్ట్ ఆఫ్ నంబర్ ఆఫ్ రొటేషన్స్ ఇంటూ సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్. ఓకే, సో కాబట్టి అది సమానం అవుతుంది. దాని నుంచే మనం చుట్టుకొలతని కిందకి తెచ్చి భాగిస్తే భ్రమణాల సంఖ్య వచ్చేసింది. ఓకే, సో ఇది చాలా సింపుల్ విషయం, కాకపోతే అర్థం కాని వాళ్ళకి కాన్సెప్ట్ చెప్పాలని కొంచెం స్లోగా చెప్పాను.